వాటిల్లు. వెల్కమ్ టు సంతోషం టీవీ. విజయనగరం పట్టణంలో స్థానిక బాలాజీ జంక్షన్ వద్ద అత్యాధునిక టెక్నాలజీతో నూతనంగా ఏర్పడిన సుఖీబాబా హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం పట్టణంలో స్థానిక బాలాజీ జంక్షన్ వద్ద సుఖీబాబా పేరుతో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరంలో అన్ని సదుపాయాలతో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం విజయనగరం వాసులకు ఇది ఒక మంచి అవకాశమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సీనియర్ డాక్టర్ రామారావు, మిగిలిన డాక్టర్లు మరియు స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం జిల్లాలో విజయనగరం హెడ్ క్వార్టర్స్లో ప్రముఖమైనటువంటి 4 డాక్టర్స్ ప్రజలకి సేవ చేస్తూ సుదీర్ఘంగా ఎంతోమందికి మెడికల్ ట్రీట్మెంటు జనరల్ ఫిజిషియన్గా పేరుగాంచి ఎంతోమందికి సర్వీస్ ఇచ్చినటువంటి శివరాం డాక్టర్ గారు, అలాగే ఐసీయూ ట్రీట్మెంట్లో తిరుమల హాస్పిటల్లో 20 సంవత్సరాలుగా ఐసీయూ ఎలా నడపాలి, పేషెంట్ కేర్ ఎలా తీసుకెళ్లాలని ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి డాక్టర్ గారు రామారావు గారు, ఐసీయూ రామారావు గారు అంటారు జనరల్గా. ఆయన మరి అలాగే నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ శ్రీకాంత్ గారు కూడా ఆయన చండీగఢ్లో ఇన్స్టిట్యూషన్లో పీజీ చేసి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా విజయనగరం జిల్లాలోని సర్వీస్ ఇవ్వాలని ఎంతోమందికి ఆయన వృత్తిరీత్యా సర్వీస్ ఇవ్వడం జరిగింది. మరి అలాగే శరత్ కుమార్ గారు, ఆయన కూడా మంచి కార్డియాలజిస్టు. 4 కాంబినేషన్లో విజయనగరం జిల్లాలో అంటే మంచి హ్యుమానిటీ బేస్ మీద ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ 4 కూడా వీరు 4 కలిపి సుఖీబాబా అనే హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి డాక్టర్స్ ఒక మంచి మోటివ్తోని, పబ్లిక్ సర్వీస్ మోటివ్తోని, అలాగే తక్కువ ఖర్చుతో వైద్యం ఇచ్చేలాగా వీళ్ళు 4 కలిపి ఒక మంచి నేపథ్యంతో ఈరోజు హాస్పిటల్ నిర్మాణించి ఈరోజు ఓపెనింగ్కి వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రత్యేకించి ఈ కొత్త ఈ కలయికి మరి ఈ హాస్పిటల్కి యాజమాన్యం అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ చెప్తూ వాళ్ళు ప్రజలకి చేరువుగా సర్వీస్ ఇవ్వాలని, ప్రజలకి ఎక్కువగా హాస్పిటల్ అవగాహన, మెడికల్ సర్వీసుల అవగాహన కల్పించి ఎక్కువ వాళ్ళకున్నటువంటి పేరుగాంచినటువంటి సర్వీసెస్లో మరికొంత మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. డాక్టర్ శివరాం గారు ఫిజిషియన్, శరత్ కుమార్ గారు అలాగే ఉన్నారు. అలాగే మిగిలిన డాక్టర్ శ్రావణి గారు ఉన్నారు. డాక్టర్ జేసీ నాయుడు గారు స్కాన్ చేయడానికి వస్తూ ఉన్నారు. అంటే మెయిన్ ఉద్దేశం కూడా హాస్పిటల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఊళ్ళో ఉన్న ఏ డాక్టర్ని మీరు ఏమైనా తెచ్చుకోవచ్చు. అంటే మీరు నాకు పలానా డాక్టర్ కావాలంటే నేను పిలిపిస్తాను, ఇందులో మొక్కమాట ఏం లేదు. అంటే చాలామందికి ఏంటంటే ఎప్పటి నుంచో నమ్మకస్తులైన డాక్టర్స్ ఉంటారు. సో మేము కూడా డాక్టర్స్ ఏం చెప్తున్నామంటే, సార్ మీరు కేసు పెట్టుకోండి, వచ్చి చూడండి, నేను 24 అవర్స్ బ్యాకప్ ఇస్తాను, మా పక్కన ఫిజిషియన్ బ్యాకప్ ఉంటుంది, కార్డియాలజిస్ట్ బ్యాకప్ ఉంటుంది అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అది. అంటే ఫిక్స్డ్ కాదు. మీకు విజయనగరంలో ఏ డాక్టర్నైనా పిలిపించమన్నా నేను పిలిపించి మీకు ఆ డాక్టర్తో చేయించడానికి మేము రెడీగా ఉన్నాము. అందుబాటులోనే ఉంటుంది, అందుబాటులో ఉండేలాగా చేస్తున్నాం సార్. అందుబాటులోనే ఉంటుంది. ఈ రోజుల్లో ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అవి లేకుండా ట్రీట్మెంట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. ద మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే. నేను ముందు ఇందాక చెప్పినట్టు, ఎందుకంటే మాకు మీడియా మిత్రులు, తర్వాత పొలిటీషియన్స్ అందరూ కూడా తెలిసిన వాళ్ళే, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి. ఎందుకంటే పేషెంట్కి లోపల రికవర్ అవుతాడు కానీ తర్వాత పేషెంట్ అటెండర్ రికవర్ అవ్వకపోతున్నాడు. వాళ్ళని కూడా రికవర్ చేద్దాం ఉద్దేశంతో ఇది. అందుకనే మీకు ముఖ్యంగా మేము ఇచ్చే కూడా అంటే మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, ఎనీ కేస్ ఇది ఇలా ప్రాబ్లం ఉంది, మాకు ఈ విధంగా చేయండి అంటే మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు తన విలువైన సమయాన్ని, తన ప్రయర్ అపాయింట్మెంట్స్ని క్యాన్సిల్ చేసుకుని ఆ సమయాన్ని మాతో ఇంతసేపు మా అందరితో టైంని స్పెండ్ చేయడానికి రావడం వల్ల ఆయనకి ముందుగా ధన్యవాదాలు. మా కాన్సెప్ట్ బేసిక్గా ఏంటంటే, ఇందాక అడుగుతున్నారు పేద ప్రజలకి ఏంటి అని. పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ వైద్య సేవ అవి ఉన్నాయి. అవి ఉన్న వాళ్ళకి మామూలుగా అవుతుంది. కొంతమంది ఆరోగ్యశ్రీ వైద్య సేవకి అర్హులై కూడా వాళ్ళకి కార్డు లేకపోవడం వల్ల కొంతమందికి ఆ ట్రీట్మెంట్ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి మనకి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసినా, లేదా మన మినిస్టర్ గారు ఎవరైనా మనకి ఎమ్మెల్యే గారు కానీ చెప్తే వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత అమౌంట్ వస్తుంది. అలాంటి అవకాశం ఏమైనా ఉండి కార్డు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి దాన్ని బట్టి చూస్తాం. నిజంగా పేద ప్రజలు వాళ్ళకి కార్డు లేదు, ఒకవేళ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లము ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వట్లేదు అలాంటివి ఏమైనా ఉన్నా సరే దాన్ని మేము వీలైనంత వరకు తక్కువలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచి వైద్యం అందేటట్టు. బేసిక్గా ఏంటంటే మా టార్గెట్ ఒకటే, అందరికీ అందుబాటులో
మంచి వైద్యం ఉండాలి. మా ట్రీట్మెంట్లో అందరూ సుఖంగా ఉండాలి. అందుకే హాస్పిటల్ కూడా సుఖీభవ అని పేరు పెట్టాం. దీనికి ఏ మతం ఏ కులం అలాగని కాదు, అందరం సుఖంగా ఉండాలి. అందుకే హాస్పిటల్ కాన్సెప్టే సుఖీభవ.